షర్మిల ప్రభంజనం టీడీపీ కంచుకోటల్ని బద్దలు కొడుతుందని గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత చెప్పారు. కాంగ్రెస్ టీడీపీలకు పరాజయం తప్పదన్నారు. 152వ రోజు పాదయాత్రలో షర్మిల వెంట నడిచిన వనిత ప్రజల బాధల్ని షర్మిలకు వివరించారు. షర్మిల అడుగులు టీడీపీ కంచుకోటలను బద్దల కొడుతున్నాయని తానేటి వనిత చెప్పారు. గోపాలపురంలోని మెట్ట ప్రాంత రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మరి ప్రజల నుండి వస్తున్న స్పందన అపూర్వమైనది. నిజంగా ఒకప్పుడు మరి ఈ గోపాలపురం నియోజకవర్గం అనేది కొన్ని పార్టీల వాళ్ళు ఇది మాకు కంచుకోట అని చెప్పుకోవడం జరిగింది. మరి ఈ రోజున మేము ఆ కంచుకోటను పగలగొట్టే దిశగా మరి ప్రజల నుండి స్పందన రావడం, మరి అదేవిధంగా రుణాల నుండి మాఫీ చేశారన్న దాన్ని అన్ని వివరిస్తూ మరి ఇలాంటి రాజన్న రాజ్యం రావాలంటే మరి జగనన్న తప్పకుండా సీఎం అవ్వాలి, జగనన్న సీఎం అయితే మీరు ఈ బాధల నుండి విముక్తులు అవుతారని చెప్పేసి మరి షర్మిలమ్మ గారు భరోసా ఇవ్వడం జరుగుతుందండి. వికలాంగులు కూడా షర్మిల వెంట కొంచెం దూరం నడిచి తమ మద్దతు వైఎస్సార్ కుటుంబానికే అని చెప్పి వెళుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. రాజారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా, సాక్షి న్యూస్. కిరణ్ ప్రభుత్వం వృద్ధులు, వికలాంగుల పింఛన్లు తీసేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. వికలాంగుల పర్సంటేజ్ తగ్గిస్తూ వారికి పింఛన్లు తీసేయడం దారుణమన్నారు. 152వ రోజు పాదయాత్రలో పాల్గొన్న వైఎస్సార్ అభిమానులు కిరణ్ ప్రభుత్వ విధానాల్ని తప్పుబట్టారు. ఉచిత కరెంటు ప్రకటనను వైఎస్సార్ మొదట చేసింది గోపాలపురం నియోజకవర్గంలోనేనని ఆయన అభిమానులు చెప్పారు. కిరణ్ ప్రభుత్వంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పారు. గత 2 సంవత్సరాల క్రితం వరకు వాళ్ళకి పెన్షన్లు వచ్చేవి. ఇప్పుడు 1 సంవత్సరం క్రితం నుంచి కొంతమందికి రావట్లేదు అంటున్నారు. మనకి నుంచి మరి కొంతమంది లిస్ట్ నుంచి తీసేశారంటున్నారు. ఇవన్నీ కూడా అదేవిధంగా ఇప్పుడు చాలా మంది హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా మాకు సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కూడా మాకు పెన్షన్ రావట్లేదని మొరపెట్టుకుంటున్నారు. ఇవన్నీ సమస్యలన్నీ కూడా మేము షర్మిల గారికి తెలియజేస్తున్నాం. వారు కూడా అధ్యయనం చేస్తారు. మెయిన్ పంట అయిన పొగాకు ఉంటుంది. అదేవిధంగా పామాయిల్ ఇక్కడ గిట్టుబాటు ధర లేదు. పామాయిల్ కూడా గిట్టుబాటు ధరలు ఇవ్వాలని రైతులు, రైతు కూలీలు కూడా ఎంతో శర్మ గారి పాదయాత్రలో పాల్గొని దీనికి జగన్ గారు రాబోయే రాయల్లో దీనికి ప్రత్యేక ధర ఏర్పాటు చేస్తారని అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మన ఫీజు రీయింబర్స్మెంట్ ఎన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ తొంగలో దొక్కి ఏది జరగకుండా చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్ని నెరవేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం కాకుండా ఏ శక్తి అడ్డుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు.